Proverbs 14th chapter. సామెతలు 14వ అధ్యాయము. The fear of the Lord is the fountain of life. 14th chapter verse 27. 14వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. You will be a fountain of life. నీవు ఒక జీవపు ఊటగా ఉండగలవు. Are you like a fountain of life? నీవు ఒక జీవపు ఊటగా ఉన్నావా? Anybody quenching their thirst in you? ఎవరైనా తమ దాహాన్ని తీర్చుకోగలుగుతున్నారా నిన్ను బట్టి? Jesus said, if anybody drinks the water which I give him, he యేసుక్రీస్తు will thirst no more. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవడైనా నేను ఇచ్చే నీళ్లు తాగినప్పుడు వాడు మరెప్పుడు దప్పికొనడు అని. When Jesus went to that Samaritan woman, యేసుక్రీస్తు ఆ యొక్క సమరయ స్త్రీ యొద్దకు వెళ్ళినప్పుడు he filled her heart with the word of God. ఆయన ఆమె హృదయం అంతటిని కూడా దేవుని వాక్యం చేత నింపాడు. The word which she had was like a fountain. ఆమెకు దొరికినటువంటి ఆ వాక్యం అనేది ఒక ఊట వలె ఉంది. She drank those lively words. ఆమె ఆ యొక్క జీవపు మాటలను త్రాగింది. Full of life. అవి పూర్తిగా జీవంతో Full నింపబడి of ఉన్నవి, power. శక్తితో నింపబడినవి, Full of gladness. సంతోషం చేత నింపబడి ఉన్నవి. She could not bear. ఆమె దాన్ని భరించలేకపోయింది. She never heard such words. ఆమె ఎప్పుడు అది వరకు అలాంటి మాటలను వినలేదు. She had contact with many men. ఆమె ఎంతో మంది వ్యక్తులను కలిసింది. She enjoyed her life. తన జీవితం అంతటిని కూడా సంతోషం చేత She నింపుకుంటుంది. gave her body to other men. తన శరీరాన్ని ఇతర వ్యక్తులకు ఇచ్చివేసింది. She sought the happiness in this world. ఆమె ఈ లోకంలో ఉన్న సంతోషాన్నే వెతుక్కుంది. Nobody could give her real satisfaction. కానీ ఎవరు కూడా ఆమెకు నిజమైన సంతృప్తిని ఇవ్వలేరు. When this fountain of life, Jesus Christ, entered into her life, కానీ యేసుక్రీస్తు ఆమెను దర్శించిన తర్వాత, that satisfied her all life. ఆ జీవపు మాటలను తీసుకున్న తర్వాత అది ఆమె జీవితం అంతటికి కూడా సంతృప్తిని She ఇవ్వగలిగింది. left her pot there. ఆమె తన యొక్క కుండను అక్కడే విడిచిపెట్టింది. She ran to the village ఆమె గ్రామానికి పరిగెత్తింది. and she told them, వారితో చెప్పింది గ్రామస్తులతో, come and see, come and see. వచ్చి చూడండి, వచ్చి చూడండి. He had told me all the things which I have done in my life. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినవని వచ్చి చూడండి అని. Yeah, that is the real life. అదే నిజమైన జీవము, The real confession. నిజమైన ఒప్పుకోలు. I did many unclean things. నేను ఎన్నో అపవిత్రమైన కార్యములు చేశాను. I spoiled many men నేను ఎంతో మంది వ్యక్తులను పాడు చేశాను. of your own village. మీ యొక్క సొంత గ్రామంలోనే నేను ఆ రీతిగా వ్యవహరించాను. I don't know what happened to me. నాకు తెలియదు నాకేం జరిగిందో. My whole life was changed at a stretch. నా యొక్క జీవితం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. Come and see him. వచ్చి చూడండి ఆయనను. Yeah, what a testimony. ఎలాంటి సాక్ష్యం అది. When she left the pot, she left the old life. ఎప్పుడైతే ఆమె తన కుండను విడిచిపెట్టిందో ఆమె తన గత జీవితం అంతటిని కూడా అక్కడే విడిచిపెట్టింది. Romans 8th chapter. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం Verse 18. 18వ వచనము. The sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed to us. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని You don't ఎంచుకొంచున్నాను. want to suffer anymore. నీవు ఎంత మాత్రం ఇంకా శ్రమించాలి అని అనుకోవు. You say already have suffered a lot. నీవు అంటావు నేను ఇదివరకే ఎంతో శ్రమ పడ్డానని. That's a lie. అది అబద్ధము. That's how the devil is deceiving you. అది సాతాను నిన్ను మోసపరుస్తున్నాడు. ఆ You say విధంగా your husband is beating you. నీ భర్త నిన్ను కొడుతున్నాడు. My children, they are troubling me. నా పిల్లలు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. That is not suffering at all. అది శ్రమించబడడం అనేది My ఎంత మాత్రం కాదు. husband doesn't give me any money. నా భర్త నాకు ఏ డబ్బులు ఎంత మాత్రం You are ఇవ్వరు. just deceiving yourself. ఆ రీతిగా చెప్పుకొని నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. What suffering you underwent because you are a Christian. నీవు క్రైస్తవుడవు లేదా క్రైస్తవురాలైనందుకు ఏ శ్రమలను అనుభవించావు. You are not believing the word of God. నీవు దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు. We see the life of Mary and Martha. మనకు మరియా మార్తల జీవితం గూర్చి తెలుసు. She heard the words of Jesus. మరియా దేవుని యొక్క మాటలను వింటుంది. She drank the words of Jesus. ఆమె దేవుని యొక్క మాటలను తీసుకుంటుంది, త్రాగుతుంది. Martha ministered unto him.
కానీ మార్తా యేసుకు పరిచర్య చేయడంలో నిమగ్నమైంది. Both of them, they knew what Jesus was. వారిద్దరికీ తెలుసు యేసుక్రీస్తు అంటే ఎవరు అని. They were thinking Jesus can heal the people. వారు అనుకుంటున్నారు యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు ప్రజల్ని అని. He can heal any person. ఆయన ఎవరినైనా స్వస్థపరచగలడు అని. Any sick person. ఎలాంటి రోగగ్రస్తులనైనా ఆయన స్వస్థపరచగలడు అని. How can he make the dead person alive? ఆయన ఏ రీతిగా ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవంలోనికి తీసుకొస్తాడు అని. కానీ ఆ విషయాన్ని వారు నమ్మలేకపోతున్నారు. To some extent their belief helped them. కొంతవరకు వారి విశ్వాసం అనేది వారికి సహాయం చేసింది. But their belief was not beyond that. కానీ వారి విశ్వాసం అనేది దాన్ని మించి విశ్వసించలేనిదిగానే ఉంది. When you read such words, మీరు అలాంటి వాక్యాలను చదువుతున్నప్పుడు are you getting faith? మీకు విశ్వాసం అనేది God కలుగుతుందా? can do anything. దేవుడు ఏదైనా God చేయగలడు. can do anything. దేవుడు ఏదైనా చేయగలడు. But he cannot fail. కానీ ఆయన ఎక్కడ ఓడిపోడు. He even raised the dead people. ఆయన చనిపోయిన వారిని సైతము తిరిగి లేవనెత్తగలడు. He himself, after his death, he rose himself. God gave him life. ఆయన తనకు తానే చనిపోయాక తిరిగి లేవగలిగాడు. He was resurrected from the dead on the third day. మూడవ దినాన తిరిగి ఆయన పునరుత్థానం చెందగలిగాడు. Psalm 119 verse 18. కీర్తనల గ్రంథము 119 verse 18. 18వ వచనము. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. Please open my eyes, Lord. నా యొక్క కన్నులు తెరవండి. When you are reading the word of God, మీరు దేవుని వాక్యాన్ని you చదువుతున్నప్పుడు must pray like this. నీవు ఈ రీతిగా ప్రార్థించాలి. Lord, the situation of my family is like this. నా యొక్క కుటుంబ పరిస్థితి ఈ రీతిగా ఉంది దేవా. The situation of my sons are like this. నా యొక్క కుమారుల పరిస్థితి ఈ రీతిగా ఉంది. The condition of my wife is like this. నా భార్య పరిస్థితి ఇది. But you can change her. కానీ నీవు ఆమెను You మార్చగలవు. can change my children. నా పిల్లల్ని మార్చగలవు. You can change from any situation. ఎలాంటి పరిస్థితి అయినా కానీ నువ్వు You మార్చగలవు. can lift them up. నీవు వారిని లేవనెత్తగలవు. What happened to Lazarus, their own beloved brother? ఆ యొక్క మరియ మార్తల సహోదరుడైనటువంటి లాజరు విషయంలో ఏం జరిగింది? Jesus said, believe, that's all. యేసుక్రీస్తు చెప్పాడు, కేవలం మీరు నమ్మిక మాత్రం ఉంచండి అని. Then you will see glory. అప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారని. Believe నమ్మాలి, and see the glory. దేవుని మహిమను చూడాలి. You believe. నీవు నమ్ము. In your life you will see glory. నీ జీవితంలో కూడా నీవు మహిమను You are చూడగలుగుతావు. always thinking about your husband. నీవు అన్ని వేళలా నీ భర్త గూర్చి తలస్తూ ఉంటావు. My husband is like this. నా భర్త గారు ఇలా ఉన్నారు. You are putting your hands like this on your head. నీ యొక్క చేతులను తల మీద పెట్టుకుంటావు. I am not able to do anything. ఇంకా దానికి పైగా ఏమి చేయలేకపోతావు. What can I do? నేనేం చేయగలను? Some women, they think better I die. కొంతమంది స్త్రీలు తలస్తారు, నేను చనిపోవడమే మంచిదేమో అని. But I see my children. కానీ నా పిల్లలను చూస్తున్నాను. Because of them I am living. వారి గూర్చి మాత్రమే నేను బ్రతికి ఉంటున్నాను అని. Are you living only for your children? నీవు కేవలం నీ పిల్లల కొరకు మాత్రమే Are బ్రతుకుతున్నావా? you not living for your God? నీవు నీ దేవుని గూర్చి బ్రతకడం లేదా? What type of God you are worshipping? ఎలాంటి దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు? He is a living God. ఆయన జీవం కలిగిన There దేవుడు. is fountain of life in him. ఆయనలో జీవపు ఊట ఉన్నది. If you pray, believe it. నీవు ప్రార్థిస్తే గనుక దాన్ని నమ్ము. God will change your husband. Really, he will change your husband. దేవుడు నిజంగానే నీ యొక్క భర్తను ఖచ్చితంగా మారుస్తాడు. Power of your prayer will enter into his mind. నీ యొక్క ప్రార్థనలో ఉన్న శక్తి అనేది ఆయన మనసులోనికి God ప్రవేశించగలుగుతుంది. will really change him. దేవుడు నిజంగా ఆయనను That మార్చివేయగలడు. is faith. అదే విశ్వాసము. You don't have the fountain of faith in your words. నీలో విశ్వాసంతో కూడిన ఊట అనేది లేదు నీ మాటల్లో. What did Jesus do? యేసుక్రీస్తు ఏం చేశారు? He told them, remove the stone. వారితో చెప్పారు, అక్కడున్న వారితో ఆ యొక్క రాతిని దొర్లించండి అని. But they were telling, if కానీ- you remove the stone, stink will come out.
కానీ వారు చెప్తున్నారు ఆ రాతిని కనుక ఆ సమాధి రాతిని తీసివేస్తే దాంట్లోంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది అని. What did Jesus say? Believe in me. కానీ యేసుక్రీస్తు అంటున్నారు నాలో విశ్వాసం ఉంచండి First, అని. remove the stone. మొదట ఆ యొక్క రాతిని It's తీసివేయండి. a big stone. అది పెద్ద రాయి. But they believed and removed the stone. కానీ వారు- Rolled away the stone. కానీ వారు విశ్వసించి ఆ యొక్క రాయిని దొర్లించారు. They were looking at Jesus. వారు యేసు వైపు చూశారు. What he will do. వారు ఏం చేస్తారు? But Jesus called him out. యేసుక్రీస్తు లాజరును బయటికి రమ్మని Lazarus, పిలిచాడు. come out. లాజరు బయటికి రా అని. That's all. He was talking to the dead body ఆయన ఆ యొక్క చనిపోయిన శవంతో మాట్లాడుతున్నాడు. as though he was talking to his own brother. ఏ రీతిగా అంటే ఒక సొంత సహోదరునితో ఏ రీతిగా మాట్లాడతారో ఆ రీతిగా. You come out, come out. నీవు బయటికి రా అని. Get up from your sleep. నీ యొక్క నిద్ర నుంచి లేవు. That's what he said. Our dear brother Lazarus is sleeping. యేసుక్రీస్తు అదే విషయాన్ని అంతకుముందే చెప్పారు. మన ప్రియ సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు అని. Let's go and wake him up. మనము వెళ్ళి అతన్ని లేపుదాము I అని. don't know how they understood that word. Let us go and wake him up. మనము వెళ్ళి అతన్ని లేపుదాము అంటున్నాడు. Fountain of life will come through your mouth. జీవపు ఊట అనేది నీ యొక్క నోటి గుండా ప్రవహిస్తుంది.